హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీఎస్4. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బొట్టలు చేశాను. చాలా బాగా వచ్చాయి. ఎవరైనా ట్రై చేయాలని ట్రై చేయండి. నేను కింద బేస్కి వచ్చేసి ఇయర్ రింగ్ బేస్కి ఫస్ట్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అంటించాను మొత్తం. దాని తర్వాత సెకండ్ లైన్ కూడా ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అంటించాను. సెకండ్ లైన్లో లాక్ చేసి ఆ కిందకి ట్రయాంగిల్ షేప్ కుందన్స్ లాక్ చేయడం అంటే రివర్స్లో పెట్టాను. రివర్స్లో పెట్టి రెండింటిని లాక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ లైన్లో 4mm కుందన్స్ అంటించాను. బ్లూ కలర్ తీసుకున్నా. బ్లూ కలర్ ఎందుకంటే పైన ఇయర్ రింగ్ బేస్కి వచ్చేసి పైదానికి కూడా బ్లూ కలర్ తీసుకున్నాను. దానికోసం ఇంకా మొత్తం కుందన్స్ అన్నీ బ్లూ కలర్లో తీసుకున్నా. అంటే బ్లూ కలర్లో ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఎందుకో కాంబినేషన్ బాగా నచ్చి ఆ కలర్స్ కుందన్స్ తీసుకున్నా. బాగున్నాయి కాంబినేషన్ అని చెప్పి ఆ కలర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ లైన్ వచ్చేసేమో స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. అవి కూడా కొంచెం డయాగ్నల్గా సెట్ చేసి పెట్టాను. అంటే అలా పెడితే మధ్యలో 3mm కుందన్స్ అంటించడానికి బాగుండిద్దిలే అని చెప్పి అలా పెట్టాను నేను. బొట్టు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా క్యూట్గా కూడా ఉంది చూడడానికి. ఇది అయిపోయిన తర్వాత 3mm కుందన్స్ బ్లూ కలర్ తీసుకొని ఆ 4mm కుందన్స్ మధ్యలో గ్యాప్ ఉన్న దగ్గర అక్కడ ప్రతి చోట అంటించాను. మీరు అంటించేటప్పుడు B7000 గమ్ము మాత్రం కొంచెం ఎక్కువ వేయాలి. ఎందుకంటే స్టోన్ మళ్ళీ ఊడిపోకుండా ఉండిద్ది. కొంచెం ఎక్కువ గమ్ వేస్తే కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. అలా అంటించిన తర్వాత బ్లూ కుందన్స్ అంటించిన తర్వాత ఇంకా లుక్ ఇంకా మంచిగా వచ్చింది బొట్టకి. అంటించిన తర్వాత పైన కూడా 3mm కుందన్స్ వైట్ కలర్ అంటించాను. స్క్వేర్ షేప్ కుందన్స్ కొంచెం క్రాస్గా అంటించాను కదా, దానివల్ల మధ్యలో గ్యాప్ వచ్చింది. అక్కడక్కడ ఆ స్పేస్లో 3mm కుందన్స్ అంటించాను. బొట్ట మొత్తం ఫినిష్ అయిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. చాలా క్యూట్గా కూడా ఉంది చూడడానికి. పెట్టుకున్నా కూడా బాగుంది. కొంచెం హెవీగా పెట్టుకునే వాళ్ళకైతే నప్పుతాయి. లైట్ వెయిట్ వాడే వాళ్ళకైతే కొంచెం నప్పం. ఎందుకంటే కొంచెం హెవీగా వచ్చాయి కదా బొట్లు. వెయిట్ కూడా పెరిగింది. కింద వచ్చేసి లోరియల్ బీడ్స్ అంటించాను. మొత్తం 2 వేస్లో అంటించవచ్చు. ఎలా అంటే జంప్ రింగ్స్ పెట్టి జంప్ రింగ్స్కి తగిలించవచ్చు లోరియర్ బీడ్స్. కానీ నేను అలా పెట్టలేదు ఈసారి. డైరెక్ట్గా బుట్టకి అంటించాను. బాగుంటుందిలే అని చెప్పి. బాగుండిద్దంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉండిద్దా అని చెప్పి ఇలా ట్రై చేశాను. అంటించిన తర్వాత చాలా బాగా వచ్చింది. అవి అంటించేప్పుడు కొంచెం కేర్ఫుల్గా కొంచెం పేషెన్స్గా అంటించుకుంటే మాత్రం బాగుండిద్ది. అంటించిన తర్వాత చాలా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలంటే మాత్రం ట్రై చేయండి. నేను కొంచెం వీడియో స్లోగా పెట్టి చూపిస్తున్నా. మీరు ఎవరికైనా యూజ్ అవుతుందేమో వీడియో అని ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఆ లోరియల్ బీడ్స్ మాత్రం కొంచెం చూసుకొని అంటించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో షేప్లో వచ్చిద్ది అది. అవి మాత్రం చూసి అంటించుకుంటే బుట్ట ఫినిషింగ్ మంచిగా అనిపించింది. లోపల కూడా వ్యాక్స్ షీట్ అంటించాను. ఎందుకంటే వాటికి సపోర్ట్ అనేది కొంచెం స్టిఫ్గా ఉండి అంత ఊడిపోకుండా సపోర్ట్గా ఉండిద్దని నేను లోపల కూడా వ్యాక్స్ షీట్ అంటించుకున్నాను. లోపల గమ్ము కూడా ఎక్కువ వేసి అంటించాను. ఎందుకంటే అవి గమ్ము ఉంటే కొంచెం స్టిఫ్గా ఇంకా గట్టిగా ఉండిద్ది, తొందరగా ఊడవు అని. B7000 గమ్ మాత్రం వాటర్ ప్రూఫ్, దానికి ఏం భయం లేదు. వేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ గమ్ వేసుకుంటే ఇంకా గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. లోపల నా దగ్గర ఉన్న బీట్ అంటించాను. ఎందుకంటే మనం ఐపిన్స్ పెట్టి తగిలించుకోవడానికి, ఐపిన్స్ అయినా కింద నుంచి పొట్ట పై బేస్కి అంటించుకోవాలన్నా స్టిఫ్గా ఉండిద్దని లోపల పోసేసా. అంటే హోల్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, దానికోసం పోస్ అంటించాను. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నా. మాకు తెలుసు అనుకోకండి, ఎవరికైనా తెలియదు అనుకున్న వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నా. పై బీట్స్కి వచ్చేసేమో పై బేస్కి వచ్చి ముందే వ్యాక్స్ షీట్ అంటించుకున్నా. ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉండిద్దని ముందు వ్యాక్స్ షీట్ అంటించుకుని తర్వాత మళ్ళీ విడిగా ఆ బ్యాక్ సైడ్ హుక్స్కే కానీ ఐపిన్స్కే కానీ మళ్ళీ విడిగా వ్యాక్స్ షీట్ అంటించాను, వాటికి సపోర్ట్గా ఉంటుందని. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే నార్మల్గా డైరెక్ట్గా మొత్తానికి కలిపి ఒకటే వ్యాక్స్ షీట్ వాడచ్చు. అలా అయినా ఎలా అయినా పర్వాలేదు. ఐపిన్స్ వచ్చేసి నేను ఇది అంటే సైడ్కి పెట్టాను ఐపిన్. కింద బేస్కి వచ్చి కింద బుట్టకు వచ్చి పైకి అంటే అది ఎలాగైనా పర్వాలేదు. ఎందుకంటే ఐపిన్ మధ్యలో నుంచి పెడతాం కదా, నేను ఇది సైడ్కి పెట్టాను. అది కింద బుట్టది ఎలా ఉన్నా
సెట్ అయిద్దని నేను ఇది సైడ్కి పెట్టాను ఐపిన్. బుట్టకి బ్లూ కలర్లోనే పోస్ కూడా తగిలిచ్చాను. ఆ బీటు లోరియల్ బీడ్స్ అన్నీ కలిపి ముందు ఐపిన్కి సెట్ చేసుకున్నా. ఎందుకంటే మనం ఒకసారి దాంట్లోకి ఎక్కించాక కొంచెం ఐపిన్కి తీసి తగిలించాలంటే కొంచెం కష్టం అయ్యిద్ది. దానికోసం నేను ముందే ఐపిన్కి పోస్లై సెట్ చేసుకున్నా. పై బుట్టకు కూడా లోరియల్ బీడ్స్ పెట్టాను. కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది, బాగుండిద్దిలే అని. నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుకి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.